నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు. బడుల్లో మెరుగైన విద్యను అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. విద్యా బలోపేతానికి కష్టపడుతున్నామని వ్యాఖ్య. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు కొనుగోలు చేయించి కమిషన్లు దండుకున్నారని ఆగ్రహం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు నాయకులు ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. లీడర్ నుంచి కేడర్ వరకు ఈ విజయ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జులైలో కార్యకర్తలు, నేతలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టవలసిన బాధ్యత నేతలదేనని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో సహా గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరితో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు విజయవంతమైందని, సేద తీరొద్దని చెప్పారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని కమిటీలో స్థానం కల్పించాలని సూచించారు. కుటుంబ సాధికార సారథిగా ఉంటేనే ఎవరికైనా పదవులని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు మనం ఏం చేస్తామో చెప్పడంతో పాటు వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కూటమి ప్రభుత్వ ఏడాది విజయాల్ని తట్టుకోలేని ప్రత్యర్థులు మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. తల్లికి వందనం నిధులు జమ అవుతుండటంతో సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతుందని ఆయన వెల్లడించారు. తల్లికి వందనం అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చామని తెలిపారు. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తామని ఆయన వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే 3,405 కోట్ల అదనంగా తల్లికి వందనం నిధులు చెల్లిస్తున్నట్లుగా వివరించారు. ఇప్పటి వరకు 18.55 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ అయ్యాయని తెలిపారు. అలానే 9,600 పాఠశాలలో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం పెట్టామని, గత ప్రభుత్వంలో కేవలం 1,200 పాఠశాలలో మాత్రమే ఈ విధానం అమలైందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లైంట్ ద్వారా వాటిని పరిష్కరిస్తామని అన్నారు. 2% మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్ గా ఉన్నాయని, వారికి మెసేజ్ ద్వారా అప్రమత్తం చేస్తామని తెలిపారు. బాబు సూపర్ 6 ఇచ్చిన 6 హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు, ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా, అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే, అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది, ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి, అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా, అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మ ఒడి ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది ఇప్పుడు 67,27,000 మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే
కొంతమందికి ఏంటంటే బట్ 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు, దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని SMS పంపిస్తున్నాం. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం. ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారి కానీ చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉన్నారు. సో ఒక రూమ్ లో ఒక్కొక్క మూలలో, ఇక్కడ 1వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, రామ్మూలలో 2వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఇక్కడ 3rd క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు. మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? అందుకే 1 క్లాస్ 1 టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం. ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా, 9600 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే 8 times, సుమారుగా 7.5 times మేము పెంచాం. 1 క్లాస్ 1 టీచర్ అనేది మా నినాదం. అప్పుడే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది. 1200 పాఠశాలల నుంచి 9600 పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది. పేర్ని నానికి మతి భ్రమించిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అరెస్టు భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి నేతలను ఎందరినో చరిత్రలో చూసామని, అవాకులు చవాకులు పెళ్లిన చాలా మంది నేతలు కాలగర్భంలో కలిసిపోయారని ఆక్షేపించారు. మాజీ మంత్రి పేర్ని నాని నకిలీ పట్టాల వ్యవహారంపై మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బురద జల్లే కార్యక్రమాలకు పేర్ని నాని పాల్పడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో తన కొడుకుని గెలిపించుకోవడం కోసం పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేశారని ఎద్దేవా చేశారు. దొంగ పట్టాలు సృష్టించి అమాయక పేద ప్రజలకు పంచిపెట్టి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆనాడు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి పూట దొంగ పట్టాలు తయారు చేయడాన్ని తాము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అన్నారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని మండిపడ్డారు. నాడు పేర్ని నాని ఇచ్చిన దొంగ పట్టాలపై విచారణ జరుగుతుంటే గజగజ వణికిపోతున్నాడని సెటైర్లు గుప్పించారు. తండ్రి కొడుకులు ఇద్దరూ పారిపోయి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్టు భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతున్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఆ రోజున్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజున్న జేసీ గారు జేసీ గారే. ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం, ఆ పట్టాల కట్టలు పట్టుకుని నీ అనుయాయులు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని పట్టుకొచ్చాం. ఇవన్నీ వాస్తవం కాదా? పారిపోవాల్సిన అవసరమే ఉంది, అర్ధరాత్రి రాయించాల్సిన అవసరమే ఉంది. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా? స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు, స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంటి అంటావు. మాస్టర్ ప్లాన్లో మార్చావా? ఎక్కడన్నా ఉందా? నేను చెప్తా ఉన్నా, RUE అంటే ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్. ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో, లేకపోతే ఖాళీ పోరంబోకు స్థలాల్లో ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది, రెగ్యులర్ చేసుకోవచ్చు. కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 వణికిపోతా ఉన్నాడు. పారిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు, సునీల్ అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు. జూన్ 2023 అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు.
ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా దబ్బిందా నీకు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి నగదు తల్లుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ సుపరిపాలనలో మొదటి అడుగు వేశామని చెప్పారు. అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా అమలు చేసిన కీలక హామీ తల్లికి వందనం పథకం 63, 64 డివిజన్లోని పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు కలిసి కృతజ్ఞతలు తెలిపి కూటమి ప్రభుత్వ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన తల్లులకు, విద్యార్థులకు బొండ ఉమా మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,091 కోట్ల తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేసి విద్యార్థి తల్లి ఖాతాలో నగదును జమ చేసిందన్నారు. బొండా ఉమా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్థులకు అమ్మఒడి అందించిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద 67,27,164 మంది విద్యార్థులకు అందించిందని అన్నారు. గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం అందజేసినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి ద్వారా 5,540 కోట్లు ఇవ్వగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 10,091 కోట్లు ఖర్చు చేసిందని, 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకుని స్కూల్ అడ్మిషన్లు కాగానే వారికి కూడా డబ్బులు వేస్తామని, తల్లి లేని పిల్లలుంటే తండ్రి సంరక్షకులు, అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ను నిర్దేశించిన వారికి నగదు జమ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిష్కరిస్తామని వివరించారు. దీనికోసం ఈ నెల 26 వరకు సమయం ఇస్తున్నామని, 30న తుది జాబితా ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకి చరిత్ర సృష్టించినట్టు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి విధంగా ఇవాళ గత ప్రభుత్వం అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి తల్లికి ఒక పిల్లకి మాత్రమే 13,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం 2 పిల్లలుంటే 2 13,000 26,000, 3 పిల్లలుంటే 3 13 39,000 రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళకి స్కూల్కి వెళ్ళటానికి అన్ని కొత్తగా స్కూల్స్ ఓపెన్ అయినాయి. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. రాష్ట్రంలో 67 లక్షల మందికి పిల్లలకి దాదాపు 9,000 కోట్ల రూపాయల పైన తల్లుల ఖాతాల్లో జమ చేయటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా జరగలేదు. ఇది ఒక చరిత్ర సృష్టించాం. సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలు అమల్లో తెలుగుదేశం పార్టీ రికార్డుని ఎవరు కూడా బీట్ చేయలేరు. గతంలో ఉన్నటువంటి ఒక బిడ్డకిచ్చి మిగతా బిడ్డలిద్దరిని కూడా మరి చదువుకోవాలా, చదువు మాన్పించాలనే పరిస్థితులు తల్లులు ఆందోళన చెందే పరిస్థితుల్లో ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం వల్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకి, నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి అండగా మరింతగా శక్తి ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి అన్ని రకాలకు సేవ చేస్తామని తెలియజేస్తూ ఇవాళ డబ్బులు పొందినటువంటి మా తల్లులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, మా చిన్నారులందరికీ కూడా హృదయపూర్వక దీవెనలు తెలియజేస్తాం. వేలాది మంది చేనేతలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని రాష్ట్ర బీసీ, చేనేత, టెక్స్టైల్ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మిక సహకార సంఘాల కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ఛార్జీల పెంపు వర్తిస్తుందని అన్నారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చేనేతలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నామన్న హామీని నిలబెట్టుకునేలా ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున 92,274 మంది నేతలకు పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. మర మగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్ విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. నేత కార్మికులతో పాటు హస్త కళాకారుల ప్రతిభను వెలుగుతీసే ఉద్దేశంతో నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని తెలిపారు.
పలు కేటగిరీలో ఉత్తమ డిజైన్ను ఎంపిక చేసి విజేతలకు 5 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లుగా తెలిపారు. ఆప్కో లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ట్రిపుల్ విధానంలో ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి షోరూంలను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్, అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, డయింగ్ ఛార్జెస్ కూడా 362 నుంచి 434 రూపాయలు, అంటే 20% పెంచాం. బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం, అంటే 20% పెంచాం. టవాళ్ళు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ఒక్క నేతన కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ 4,000 అందజేస్తున్నాం. అదేవిధంగా పవర్ ఛార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో, మరమగ్గాలకు 500, మరి హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా వాళ్ళ వర్క్షెట్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హౌసింగ్లో కూడా 50,000 రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం. దాంతోపాటు ఇది కూడా వాళ్ళకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేతన్నకు 3,000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రాసెసింగ్ ఛార్జీలు పెంపుదలకు నేతన్నకు భరోసా కలిగి, ఎందుకంటే వేతనాలు ఇలా పెంచడం వల్ల వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ విధంగా దానికోసం ఇది కూడా మేము ఏర్పాటు చేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఎన్ఐడి ఏపీ నుంచి సహకారంతో ఆప్కో లేపాక్షి ఆధ్వర్యంలో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఆ పోటీలు కూడా 17వ తారీఖు నుంచి 30 రోజుల పాటు ఉంటుంది. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు ఈ పోటీ డిజైన్లు కళాకారుల నుంచి పోటీలు ఉంటాయి. అందులో కూడా వాళ్లకు ఉత్తమ డిజైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆప్కో లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం IIMV ద్వారా కూడా ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆల్రెడీ లేపాక్షి షోరూమ్స్ కూడా సుమారుగా రెన్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆప్కో కూడా డెవలప్ చేయాలన్నదే మా ఆకాంక్ష అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు తీవ్ర స్థాయిలో సవాల్ విసిరారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. జగన్, నా నుంచి నీకు మరో సవాల్. తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయలు లోకేష్ అకౌంట్ లో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలను నిరూపించడానికి 24 గంటల సమయం ఇస్తున్నాను. దమ్ముంటే నిరూపించాలని లోకేష్ సవాల్ చేశారు. ఒకవేళ ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకొని జరిగిన తప్పును అంగీకరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ రకమైన అసత్య ప్రచారాలను ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీరని ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా.
2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో వాళ్ళ అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను, ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. యేసుక్రీస్తు సువార్తను నలుమూలల వ్యాప్తి చేసిన గొప్ప సువార్తికుడు పునీత ఆంతోని వారని పెద్దోనిపేట ఆశయం చర్చి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు కొనియాడారు. యేసు ప్రభును అనుసరించి ఆయన ప్రేమలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పునీత ఆంతోని వారని తెలిపారు. పెద్దోనిపేటలోని మరియమాత మోక్షారోపణ ఆశయం చర్చిలో పునీత ఆంతోని వారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు తొలుత చర్చి ప్రాంగణంలో యేసుక్రీస్తు భక్తుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థన చేసి పొరవీధులలో ఆంతోని వారి విగ్రహ ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ బాలరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గొప్ప పునీతుడు పునీత ఆంతోని వారని చెప్పారు. యేసుక్రీస్తు సువార్తను నలుమూలల వ్యాప్తి చేసిన గొప్ప వ్యక్తి ఆంతోని వారని కొనియాడారు. యేసు ప్రభుని అనుసరించి ఆయన ప్రేమలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన పునీతులు ఆంతోని వారు అని తెలిపారు. పునీత ఆంతోని వారి దీవెనలు తమ సంఘంపై ఉండాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించినట్లుగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపలో జీవిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఊరేగింపు అనంతరం దేవాలయంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పునీత ఆంతోని వారి యొక్క ఉత్సవాన్ని ఆనందంగా సంతోషంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. యావత్తు శ్రీ సభతో కలిసి నేడు పెజ్జనపేటలోని అసంప్షన్ చర్చి విచారణ కూడా పునీత ఆంతోని వారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క విచారణలో పునీత ఆంతోని వారి యొక్క స్వరూపముతో ప్రదక్షిణ జరుపుతూ పరిశుద్ధ పూజ్య బలిలో పునీత ఆంతోని వారి ద్వారా ప్రభు యొక్క దీవెనలు పొందేదానికి మేము భక్తిపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనలో మేము పాల్గొంటూ ఉన్నాం. పునీత ఆంతోని వారు ప్రత్యేకంగా పోర్చుగల్ దేశంలో మార్టిను మరియా దంపతులకు జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పోర్చుగల్ దేశంలో జన్మించిన కూడా ప్రపంచమంతటా కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప పునీతుడు పునీత ఆంతోని వారు ప్రత్యేకంగా మొదటగా దేవుని యొక్క సేవ చేసేదానికి ఇష్టపూర్తిగా ముందుకు వచ్చి ఒక గురువై దేవుని యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క పునీతుని గురించి ఆలోచిస్తే 2 విషయాలు చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంది. మొదటగా యేసు ప్రభుని అనుసరించి అదే ప్రేమలో జీవించి ఆ యొక్క ప్రేమను నలుమూలలా పంచేదానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఆంతోని వారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రేమలో జీవిస్తూ యేసు ప్రభు యొక్క శక్తిని పొంది ఎన్నో అద్భుతాలు చేసి ఎంతోమందికి స్వస్థను చేకూర్చి ఎంతోమందికి నూతన జీవితాన్ని ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఆంతోని వారు. ఆ ప్రభు యొక్క దీవెనలు మా యొక్క విచారణ పైన విచారణ వంటి గురువులు కన్యాశ్రీలు మరియు ప్రత్యేకంగా సంఘమంతా పైన కూడా తనకు దీవెనలు మా పైన కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాం. పునీతులు పుట్టుకతోనే పునీతులు కారు, కానీ వారి యొక్క జీవిత విధానం ద్వారా పునీతులు అవుతూ ఉన్నారు. పునీత ఆంతోని వారికి కూడా తన యొక్క జీవితాన్ని ప్రభు వైపు మలుచుకొని ప్రభు యొక్క చిత్త ప్రకారం జీవించాడు. కాబట్టి ఈరోజు పునీత ఆంతోని వారిని చాలా గొప్ప వ్యక్తిగా
మేము గౌరవిస్తూ ఉన్నాం. సాక్షి పత్రిక ఛానల్ వేదికగా చేసుకున్న అమరావతి రాజధాని మహిళలను అవమానించిన వ్యక్తులతో పాటు వారిని సమర్థించిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థి, యువజన, మహిళా సంఘ నేతలు డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ అమరావతి రాజధాని మహిళలను అవమానించిన వ్యక్తులకు మద్దతుగా ప్రకటనలు ఇవ్వటం వైసీపీ నేతల దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏదైతే సాక్షి ఛానల్లో పనిచేసే వాళ్ళందరూ ఏదైతే సాక్షి యాజమాన్యం కూడా ఇప్పటి వరకు ఖండించకపోవడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే మహిళలను చిన్న చూపు చూడటం అంటే ఏంటో వాళ్ళకే అర్థమైంది. మహిళల మీద ఏమాత్రము గౌరవం లేని, అలాంటి సంస్కారం కూడా లేని వాళ్ళకి ఈరోజు మహిళలందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆయన మహిళల కోసం కొన్ని సెక్షన్స్ రూపొందించారు. అది చట్ట ప్రకారం మహిళల్ని వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని ఉంది. అదే రకంగా మహిళలకు ఏదైతే డిగ్నిటీ భంగం కలిగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఉంది. ఈరోజు కొమ్మినేని గారికి బెయిల్ వచ్చిందని సంబరపడిపోతున్నారు. కానీ అది కండిషనల్ బెయిల్ మాత్రమే. సుప్రీంకోర్టులో కూడా చెప్పారు ఎటువంటి విధంగా కూడా మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తన తలబిరుస్తానని తగ్గించుకొని మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలి. అదే రకంగా భారతిరెడ్డి గారు, ఎండీ గారు కూడా క్షమాపణ చెప్పాలి. సజ్జల గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇష్టం వచ్చినట్లు ఆ జాతి, ఈ జాతి, శంకర్ జాతి అని మాట్లాడడం చాలా తప్పని మహిళలుగా మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు వెంటనే క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ఈ నెల 23 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు. బడుల్లో మెరుగైన విద్యను అందజేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. విద్యా బలోపేతానికి కష్టపడుతున్నామని వ్యాఖ్య. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు కొనుగోలు చేయించి కమిషన్లు దండుకున్నారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.